శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్లో మంత్రి సవిత జలహారతి ఇచ్చి నీటిని వదిలారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొల్లపల్లి రిజర్వాయర్ తెచ్చి కియా పరిశ్రమను తీసుకొచ్చారన్నారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాన్ని మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాకే పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయలసీమను మళ్ళీ రాయలసీమగా మార్చాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 14-19లో ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ ప్రాంతాన్ని తాగునీరు, సాగునీరుతో పాటు ఉపాధి కల్పించాలన్న విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గ్రహించి గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేసి అది కూడా అధికారులను పరుగులు పెట్టిస్తూ కృష్ణమ్మని పరవళ్లు పెట్టిస్తూ గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసిన తర్వాత కియా మోటార్స్ తీసుకురావడం, కియా మోటార్స్ తో అనుబంధ సంస్థలు ఎంతో మందికి, లక్షలాది మందికి ఈ రోజు ఉపాధి చూపిస్తూ ఇక్కడున్న రైతన్నులకు తాగునీరు, సాగునీరు అందించిన ఘనత అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడి నుంచే హిందూపురానికి కూడా తాగునీరు వెళ్తున్నాయన్న విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆహార్ మిషన్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి చూపించాలి, సంపద సృష్టించాలి, సంక్షేమ పథకాలతో పాటు రాయలసీమని సస్యశ్యామల చేయాలి, రాయలసీమను